సార్ భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? నాకైతే ఉజ్వలంగా ఉంటుందని అనిపిస్తున్నది రాబోయే రోజుల్లో. ఉజ్వలంగా. ఎస్. ఎందుకంటే రోజు రోజుకు పతనమయ్యే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 7-8 నెలల నుంచి మనం చూస్తున్నాం. ప్రజలకు భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి ఆ పార్టీ పట్ల. ఎందుకంటే ఒక అస్తవ్యస్త పాలన కనబడతా ఉన్నది. కంట్రోల్ లేదు. తర్వాత విపరీతమైన అప్పులు అవుతున్నాయి. ఈ 8 నెలల్లో 50,000 కోట్ల అప్పులు తెచ్చారు. పైనుంచి షోపుట బాగా కనబడుతుంది కానీ ఆ ఫారెన్ పోవడము, అగ్రిమెంట్స్ అవ్వడము ఇట్లాంటివన్నీ కనబడుతున్నాయి. కానీ రియల్‌గా ప్రజల్లోకి ఆ పెట్టుబడులు వచ్చి అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంత తగ్గినప్పుడు, ఉద్యోగ కల్పన జరిగినప్పుడు దాని మీద గౌరవం అనేది పెరుగుతది. ఇక్కడ చూస్తే హామీలన్నీ కూడా గాలికి వదిలేస్తున్నారు. నానా రకాలుగా తూట్లు పొడుస్తున్నారు. అందరికీ ఇస్తామని చెప్పేసి అనేక కండిషన్స్ పెట్టి లాస్ట్‌కి ఏందంటే అందులో కేవలం కొద్ది మందికే వర్తించేటట్టుగా షరతులు, ఎట్లా ఎక్కువ మందిని ఎలిమినేట్ చేద్దాము అని చెప్పి దాదాపు 42,000 కోట్లు అయితే అందరికి సరిపోయేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి. ఆ ఎలిజిబిలిటీ అర్హతలను తగ్గిస్తూ అది ఏ 11,000 కోట్లకో 12,000 కోట్లకో పరిమితం చేసేటట్టు కనబడతా ఉన్నది. అంటే ఇచ్చిన మనీ చెప్పుకోవడానికి పనికొస్తుంది అది, కానీ మెజారిటీ ప్రజలకు ఆ ఫలితాలు లబ్ధిదారులకు అందవు. సో ఆ రకంగా చూసినప్పుడు తర్వాత రైతు భరోసా, ఆయన రైతు బంధు అంటే నా రైతు భరోసా అన్నాడు. ఇప్పటివరకు అసలు ఇబ్బంది లేదు ఈ వర్షాకాల పంటలకి. అంటే మొన్న మీరు చేసిన ఒక ఇంటర్వ్యూ చూశాను నేను పులిరాజుది. అవును. ఆయన 40,000 ఇచ్చినా కూడా తక్కువే మద్దతు ధర అని అన్నాడు. ఆయన ఆత్మహత్యల మీద ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తూ ఈ వేలాది కుటుంబాలను కలిశాడు. ఇప్పటికీ ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత కేసీఆర్ గారి పాలనలో తగ్గినాయి, మళ్ళీ మొదలవుతున్నాయి. ఎందుకు అనంటే ఒక పక్కనేమో ఈ అకాల వర్షాల వల్ల మధ్యలో పంటలు దెబ్బతినడం కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. రెండో పక్కన ఏంటంటే ఇస్తా అన్న టైంకు ఆ మాత్రం సహాయం కూడా ఇవ్వకపోవడం అనేది. సో జూన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు. యాసంగి పంటలకు ఇవ్వాల్సింది పంటలు కోతకొచ్చే టైంలో ఇచ్చారు. ఇవన్నీ కూడా రైతుకు మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు వ్యాపారస్తులకు 1,00,000, 2,00,000, 10,00,000 పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. కానీ ఒక రైతుకు ఒక్కొక్క 1,000 రూపాయలు పుట్టియాలంటే చాలా కష్టమవుతుంది. సో ఇంకోటి టైం ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం కాలయాపన చేసినా కూడా ఆ ఉపయోగం లేదు, పంటలు దెబ్బతింటాయి. ఏ టైంలో అందాల్సిన డబ్బు ఆ టైంలో అందాల్సి ఉంటుంది. బట్ ప్రభుత్వం ఏమో దాన్ని పక్కకు పెట్టేసింది. ప్రెస్టేజ్గా పోయి హరీష్ రావు గారు ఆగస్ట్ 15th లోపు ఇవ్వకపోయినట్టయితే రాజీనామా చేయాలి, లేకపోతే నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఆగస్ట్ 15కి ఇస్తున్నామని చూపెట్టడానికి కొద్దిమందికి రైతు ఏదైతే ఆయన ఇస్తాన్న రుణమాఫీ ఏదైతే ఉన్నదో అనేక కండిషన్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని డిసిషన్స్ బాగుంటున్నాయి కానీ ఎక్కువగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఫోకస్ చేయలేకపోవడం. గతంలో అభివృద్ధి జరిగింది, కొంత సంక్షేమం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఈ రెండింటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఈ పాలన తీరు కొనసాగుతూ ఉన్నది. కానీ సార్ ఒక ఏడాది కూడా పూర్తి కాకముందే మీరు అంటే దాదాపు నిర్ధారణకు వచ్చి చెప్తున్నట్లుగా ఉన్నది. అంటే దిశ కనబడతా ఉంది కదా బుచ్చన్న. ఇప్పుడు ఆయనే అన్నాడు మన అప్పులు బాగున్నాయి, ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే బాగా డబ్బు కావాలి, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ 7-8 నెలల్లో దాని నుంచి బయటపడడానికి పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి, దిశ ఎటుందనేది, ఇప్పుడు ఆ దిశ ఎటు చూపెడుతున్నది, ఆ ప్రగతి ఏం కనబడతలేదు. అసలు హోప్ అనేది కనబడతలేదు. పైనుంచి ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల పెట్టుబడులు రాకుండా అయిపోయినాయి, రియల్ ఎస్టేట్ డమ్మాలమన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ కష్టంగానే ఉన్నది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి మొత్తం కూడా ఏంటంటే సంక్షోభంలో ఉన్నది. మరి ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఈ ప్రభుత్వ తీరుతెన్నులను చూస్తే ఆశాజనకంగా లేదు అనేది. దీనివల్ల రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల పాలన పట్ల ప్రజలకు ఒక ఏవగింపు, అసహ్యం అనేది స్టార్ట్ అవుతూ ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్నారు మళ్ళీ ఉద్యోగ జేఏసీ ఏర్పడ్డది. వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏల గురించి కావచ్చు, ఒక్క నెల మాత్రమే 1st తారీఖు జీతాలు పడ్డాయి. చాలామంది మళ్ళీ పెన్షనర్స్కు డబ్బులు రావడం లేదు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఈ సంవత్సరము 40,000 మంది ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ మంది రిటైర్ అయ్యారు. ఆ టైంలో ఎవరైతే 58 ఏళ్ళు కంప్లీట్ చేసుకోకుండా కొద్ది తక్కువగా ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాలం కలిసి వచ్చింది కదా. ఈ 40,000 మందికి ఒక్కొక్కరికి అప్రాక్సిమేట్లీ 40 లక్షలు ఇవ్వాల్సి వచ్చినా కూడా కొందరికి ఎక్కువ కొంత తక్కువ, యావరేజ్ ఒక 40 లక్షలు అనుకుంటే దాదాపు 16,000 కోట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాడు?
అంటే ఇంకోటి అనుభవం లేదు తనకి. ఓ థింక్ ట్యాంక్ లేదు వెనకాల. తనకు అనుకున్న పొలిటికల్‌గా తనకు సపోర్ట్‌గా ఉన్న వాళ్ళని తీసుకుపోయి అడ్వైజర్స్‌గా పెట్టుకున్నాడు. థింక్ ట్యాంక్ లేనప్పుడు ఒక ఆర్థిక నిష్ణాతులైన వాళ్ళు, ఆర్థికవేత్తలు వెనకాల లేకపోతే ఎట్లా నడుస్తది ప్రభుత్వం? అంటే ఒకవేళ బయటికి కనబడకపోవచ్చు అంతర్గతంగా ఉన్నారేమో. అంటే వాళ్ళు ఉన్నట్టయితే నిర్ణయాలలో ప్రతిఫలిస్తదది. వాళ్ళ విధానాలనేటివి బయటికి తెలుస్తా ఉంటాయి. ఇప్పటికీ రైతులు రోజు రోజు రైతుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. నేత కార్మికుల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం. ఓ విధానాన్ని ప్రకటించి ధైర్యం చెప్పాలి కదా వాళ్ళకి. అదేది కూడా కనబడతలేదు. కానీ మరి మీలాంటి వాళ్ళు మీరు ప్రో తెలంగాణ ఏమంటే తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు కదా! ఇవాళ ఎవరు ముఖ్యమంత్రులో తెలంగాణకి దాని సానుకూల, వ్యతిరేక ప్రభావాలన్నీ గూడా. మరి మీరు చెప్పొచ్చు కదా! వెళ్లి అంటే నేననేది ఏందంటే మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. బట్ వాళ్ళు అడగంది ఎవరు చెప్తారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళను 10 మందిని పిలిచి కూర్చోబెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టండి. ఈ ఈ రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది. ఎట్లా ముందుకు పోదాము? మీలాంటి వాళ్ళు ఏమన్నా దాని గురించి ఇప్పుడు ఆరోగోపాల్ ఉన్నాడు. గంట చక్రపాణి లాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా కనీసం కూర్చోబెట్టుకొని వాళ్ళైతే ఏనాడు పార్టీ కాదు కదా! అడగొచ్చు కదా! సలహాలు అడగొచ్చు. ఎకనామిస్టులు ఉంటారు తెలంగాణలో. ఎంతోమంది విశ్లేషకులు, ఆర్థికవేత్తలు విశ్లేషకులు వస్తున్నారు. వాళ్ళని కూడా ఏం అడిగినట్టు కనబడదు. ప్రొఫెసర్స్ ఉన్నారు. ఫీల్డ్ మీద పనిచేసే రియల్ ఆర్థికవేత్తలు ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా ఏం కన్సల్ట్ చేయకుండా అంటే ఇది తన ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఇది నా ఒక్కని ఆలోచన ప్రకారం నడవాలి అనుకున్నట్టు ఆలోచిస్తే మాత్రం అధోగతి పాలవుతుంది రాష్ట్రం. మళ్ళీ ఇది తిరోగమన దిశలో ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎంతో కొంత పురోగతి అయితే తెలంగాణ గత 10 సంవత్సరాల్లో నమోదు చేసింది అన్ని రంగాలలో కూడా. బట్ రాజకీయ కక్షలకు ఒకరి మీద ఒకరి నిందలకు అసెంబ్లీలలో అవతల వారిని పల్చన చేయాలనే ఆలోచనలకు 2 సెషన్లు చూసాం మనం. అది అసెంబ్లీ చాలా కాలం తర్వాత మళ్ళీ గాడి తప్పినట్టు కనబడతా ఉంది. ఎప్పుడో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుని ఉన్నప్పుడు ఇట్లాంటి కనబడేది. మధ్యలో అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు చూస్తే ఆంధ్రలో జగన్, చంద్రబాబు నాయుడు మధ్య అసెంబ్లీలో ఎట్లా నడిచిందో మళ్ళీ ఇక్కడ అట్లాంటిదే. ఒక అర్థవంతమైన చర్చ లేదు. ఒకరి మీద ఒకరు దూషించుకోవడం. ఒక ముఖ్యమంత్రి ఉందాగా ఉండాల్సింది పోయి అనవసరంగా నోరు జారి కామెంట్స్ చేయడం. ఇట్లాంటివన్నీ కూడా ఆయన స్థాయికి తగని మాటలు మాట్లాడడం. నేను ఇక రాజకీయాలు చేయను అనే అంటున్నాడు కానీ దాన్ని నిలబెట్టుకోలేదు. చాలాసార్లు నేను అవసరాన్ని బట్టి రైజ్ అవుతాను, ఆ స్థాయికి ఎదుగుతాను అని పట్టుదల మంచిదే, ఆలోచన మంచిదే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ పాత పద్ధతిలోనే ఆయనే ఈ కామెంట్స్ చేయడం, కొంచెం వెకిలిగా మాట్లాడడం, ఎద్దేవా చేయడం, అవతల వాళ్ళని హేళన చేయడం, సభలో లేని కేసీఆర్ మీద కామెంట్స్, ఇట్లాంటివన్నీ ఆయనకు శోభనివ్వవు, ఆయన తగ్గిస్తాయి. ఆయన హుందాగా నడుచుకుంటలేడనేది ప్రజలకు ఆల్రెడీ మెసేజ్ పోయింది. అట్లా ఉండకూడదు కదా! ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. బట్ ఇంకా టైం పడుతుందేమో. బట్ ఏదేమైనా ఇప్పటివరకు జరిగిన గమనాన్ని చూసినట్టయితే సాటిస్ఫాక్షన్ లేదు. తిరోగమనంలో ఉంది ప్రభుత్వం. కోఆర్డినేషన్ కూడా ఉన్నట్టు కనబడదు. కొంత ఫ్రీడమ్ ఉంది మంత్రులకు, అంతవరకు మనం అప్రిషియేట్ చేయవచ్చు. ఇప్పుడు మంత్రులకు అనుభవం సరిగా లేనట్టు అనిపిస్తున్నది. గతంలో సమైక్య రాష్ట్రంలో వీళ్ళు పరిపాలనలో భాగస్థులు అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ వచ్చింది. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అడుగడుగునేం అడ్డుపడట్లేదు. ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నాడు. మరి ఇచ్చినాక దాన్ని ఉపయోగించుకొని కొంత ఎవరికి వాళ్ళు రైజ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫీల్డ్స్లలో వాళ్ళు ఎదగాలి బాగా. బట్ ఇరిగేషన్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అనుకున్నంత పురోగమనం అయితే కనబడట్లేదు. మంత్రులు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఒక పాలసీ అనేది తయారు చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. ఆర్థిక పరిస్థితి ఎట్లుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో గివెన్ సిచ్యువేషన్లో ఎట్లా ముందుకు పోవాలి, ఈ హామీలను అమలు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఉన్నదాన్ని కాపాడుకుంటూ ప్రగతిని ఎట్లా నమోదు చేయాలి అనేది ఆ దిశలో ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఆశించిన ఫలితాలను నమోదు చేయట్లేదు, ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు.